హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డు నాట్ పుల్ ది రాంగ్ రోప్ ఛాలెంజ్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే టేబుల్ పైన ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న తాళ్ళతోనే అటాచ్ అయ్యి అయితే ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ఏవైతే తాళ్ళ ఎడ్జులు కనిపిస్తున్నాయో దీంట్లో నుంచి మనం తాడును లాగినట్లయితే మనకు ఏ ఐటమ్ అయితే జరుగుతుందో ఆ ఐటమ్ వచ్చేసి మనం అయితే తినాల్సి ఉంటుంది. సో ఏ ఐటమ్కు ఏ తాడు కనెక్ట్ అయి ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. సస్పెన్స్ లాగా దీన్ని లాగినట్లయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో మొత్తం 5గురం పార్టిసిపేట్ అవుతున్నాం. ఒక్కొక్కరికి 3 ఛాన్సులు. సో చూడాలి ఎవరి లక్ లో ఎట్లున్నాయి, ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మనం మచ్చాడైతే డిసైడ్ చేసుకున్నాం. చెప్పే చూడరు ఊకే మేమా కాదు, ఊకే మనమా. రెడీ అబ్బా ఎవరికి? నీకే. ఇది నాకు, ఇది తాజ్గానికి, ఇది కోతిగానికి. ఓకే, ఫస్ట్ నేను, సెకండ్ నేను, థర్డ్ సార్నా, ఫోర్త్ బాబాయ్, ఫిఫ్త్ స్టార్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గుంజాం. నాకు ఎందుకో ఏమో వీడి ఇట్లా కొట్టి ఇట్లా పెట్టాను ఫస్టే పెట్టినట్టు అనిపించింది. అందుకని వీని పేరే చెప్పిన కావాల్సుకొని. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఎవరికి ఏ ఐటమ్ వస్తే ఏం కదా అని చెప్పేసి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిట్లల్లో ఏ ఐటమ్ వచ్చినా సరే ఇది ఒక్కటి మాత్రం అస్సలే రావద్దు. దీని పవర్ ఏందో మీకు అందరికీ తెలిసిందే. పోయినసారి చేప తెచ్చినా కదా, ఈసారి వచ్చేసి డ్రాగన్ సోయా సాస్ అని ఉన్నది. సో ఈసారి దీన్ని అయితే టేస్ట్ చేయబోతారు. మండుతుంది కావాలి. ఏం ప్లాన్ వేసిండంటే ఫస్ట్ దేనికి ఏది పెట్టాలని చెప్పేసి వీడు సెట్ చేసిండు అన్నట్టు. వీనికి ఐడియా ఉన్నది, అందు గురించి ఫస్ట్ చూస్తున్నా లింక్లాడుతుండు ఏ తాడు తీయాలని. ఇప్పుడు ఏమనలే కంటి రెడీ. ఇదే ఇదేనా? నువ్వు గుంజకు వానే గుంజమని గుంజు 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 సక్సెస్ఫుల్ గా గైస్. దీంట్లో మొత్తం వచ్చేసి మనకి 8 పనిష్మెంట్ ఐటమ్స్, 7 మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పనిష్మెంట్ ఐటమ్ వచ్చేసి రిమూవ్ అయితే అయిపోయింది. ఇదేంటిది అంటే టొమాటో క్యాచప్. మీద తాగుతావా? చేతిలో లేకపోతే ఇది ఫ్యామిలీ ఛానల్ వీడియో, ఎక్స్ట్రీమ్ ఉండదు. కొద్దిగా అంతనే పోతా. అదే మెయిన్ ఛానల్ అయి ఉంటే మొత్తం పోస్టోని. చలో ఎట్లుంది టేస్ట్? మంచిగా వచ్చింది. ఒక బ్రెడ్ ఉంటాయి ఉంచొద్దు మింగది, లేకుంటే మిరపకాయ అనిపిస్తా. మళ్ళీ ముందే చెప్తున్నా గట్లా చాపసాస్ నీకు వచ్చింది అనుకో, అప్పుడు చెప్తా నీ పని. బెదురుతాడు అట్లా అనుకో. చలో సెకండ్ ప్లేస్ లో మన తాజ్ గారు అయితే పార్టిసిపేట్ అవుతుండు. గుంజరా చేప సాస్ రావాలి. ఓకే, ఎప్పుడన్నా తిన్నావా? తిన్నా, ఇప్పుడు మన క్యాంపింగ్ లో ఓడిపోయినందుకు కన్నా వాళ్ళకి డైరీ మిల్క్ వచ్చింది. చేప సాస్ అనేది వస్తాయి ఆల్రెడీ వెళ్ళిందిగా. అట్లుండదు. నాకు వచ్చింది ఆ రోజు ఇచ్చిరా, నాకు 3 తిన్నారు. వచ్చింది 3 రౌండ్స్ అంటే ఉన్న ఐటమ్స్ తోనే 3 వస్తాయి. ముత్తుకంత కెమెరామెన్ కనుక నిత్త అయిపోగారా? గచ్చుకులు మీద కుక్క నాకినట్టు నాకుతాను. ఇవాడు తినడి కుక్క కోడి పేగులు, కోడి పేగులు అలాగే రక్తం కారుతుంటే చెప్పాలి. ఇప్పుడు అరే మన లక్కలు అది ఉన్నది రావానికి వచ్చింది. మన లక్కలు ఏది ఉంటే మనకు అది వస్తుంది. ఓకే, కళ్ళు ముయ్యి, కళ్ళు ముయ్యి, మిరపకాయలు రావాలి. ఓకే, చేది చెప్తా. నేను కూర్చుతా, నాకు వచ్చింది. నువ్వు ఇష్టపెట్టు ఫస్ట్. చేప సాస్ అయితే కాదు, పిజ్జా చేప సాసా. పిజ్జా చేప సాసా, పిజ్జా. జస్ట్ ఒక్క పక్క పోతే సాస్ వస్తుండే మొత్తం నోరంతా ఖరాబ్ అయిపోతుంది. సో చూసిరా గైస్, మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. అందుకోసమే నాకు వచ్చేసి ఏమొచ్చిందంటే హ్యాపీ ఫిజ్ అయితే వచ్చింది. కొద్దిగా తాగేస్తాం దీంట్లోకి అని
అది దగ్గరకన్నా పొంగుతుంది మంచిగా. ఆహాహాహా. నెక్స్ట్ వచ్చేసి ఎవరు? నేనా? బాబాయ్. బాబాయ్ తర్వాత కోతి ఆడు. సాయంత్రం వస్తే మంచిగా ఉండు. కళ్ళు మూసి ఫస్ట్. ఇట్లా మిక్స్ చేయకరా, ఒకటి గుంజితే ఒకటి వస్తుంది. కళ్ళు మూసిన మొత్తం గుంజు ఐటమ్ రాని గుంజు గుంజు గుంజు. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. సక్సెస్ఫుల్ గా గాయ్స్ ఫస్ట్ ఏదో పనిష్మెంట్ ఐటమ్ ఉందో అదైతే రిమూవ్ అయిపోయింది. బాబాయ్ బాబాయ్ బాబాయ్. వాసన వస్తుంది కదా నీకు. ఎట్లా ఉన్నది ఒక్కసారి బాబాయ్ తాగినాక చెప్తా ఎట్లుందో. మంచిగా ఉన్నాను, టేస్ట్ ఉన్నాను. మంచిగా గడిగుతుంది గడిగుతుంది తాగు. నువ్వు ఏమైందిరా? మాట్లాడు 4 గంటల మింగు దాన్ని ఒడిచిపోతుంది. ఓకే బాబాయ్ ఐటమ్ కూడా అయిపోయింది. ఒక పనిష్మెంట్ ఐటమ్ అయితే పోయింది. ఇప్పటి వరకు 4 ఇట్లా 2 మంచివి పోయినాయి, 2 పనిష్మెంట్ పోయినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విజయాడు అయితే తీస్తుండు. చూద్దాం ఇంకేమొస్తా ఏం కదా అని మిక్సీ ఎత్తున్నా. వేరే కనుమస్తా ఏదొచ్చినా సరే ఇవన్నీ ఫిక్స్ అయింది. దాని మీదనే భయపడి నాకు. కాకరకాయ రావాలి. కాకరకాయ హెల్త్ కు చాలా మంచిది కాకరకాయ. కాకరకాయ రావాలనే కాకరకాయ వచ్చింది. అనుకున్న జరుగుతుంది. నేను ఫస్ట్ అనుకున్నా ఇది రావద్దనుకున్నా. గుంజిగా ఇది కరిగిపోలా. నేనే నువ్వు తింటే కరిగిపోతుంది. తిను తింటే నాకు కక్కొత్త నోటే పెట్టుకోగానే ఇత్తులు చేదనే మిక్సీ చేయని. అరే ఒకడు చూసుకో అందుకునేనా కనుమూసుకో. ఇప్పుడు వచ్చేసి గాయ్స్ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం సెకండ్ రౌండ్ ఏది వస్తుందో. మొత్తం గుంజు అరే కట్టర అయిపోయింది. సో మన మచ్చగానికి వచ్చేసి ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే నిమ్మకాయలు అయితే వచ్చినాయి. సక్సెస్ఫుల్ గా ఇంకొక పనిష్మెంట్ అయితే వెళ్ళిపోయింది. అంత పడితే వేస్తే కళ్ళు పడతాయి. కూర్చో ఎట్లా లేచట ఉరుకుతున్నావు. ఇట్లా మీదికి పడి తలకాయ మొత్తం నా మీదనే పడేసిండు. బాబాయ్ గారు వాడు నోచే నేను తక్కువ కారణం చేపించిండు. సక్సెస్ఫుల్ గా ఇంకొక పనిష్మెంట్ ఐటమ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజానికి ఏదొద్దు నాకు తెలిసి వీటి రావాలి. తాజానికి గడ్డానికి వేయాలి. కళ్ళు మూసుకో. మూసుకుంటా 1 2 3 అన్నక తెరువు. కళ్ళు మూయి. మొత్తం మూయరా. మూసినా మేము మూసేస్తాం మరి పర్మనెంట్. వస్తున్నది చిప్స్ ఉన్నది. చిప్స్ నాకేం తెలుసు. గడ్డానికి వేద్దామంటే మిసాలు స్నేహితురా నీకు. పని ఏముందిరా మంచిగా. అరే అరే ఏంద్రా గట్లనా. అరే నోరు పుల్లగా టీరా ఏవారా. నాకు కూడా ఆయనతో ఒకటి మంచిది వచ్చింది అనుకో పని అయిపోతుంది. కిచ్ కిన్నర్ జాయ్ వచ్చింది. కొద్దిగా కొద్దిగా ఆట కొట్టరు మొత్తం అయ్యో ఫస్టే చెప్తున్నా. మొత్తం కొట్టిరు అనుకో మిరపకాయలు ఎవరికైతే వస్తేవాడు ఉన్న మిరపకాయలు పోయి ఆ ప్లేట్ అన్ని తినాలి. వీటి ఎవరికైతే వస్తుందో ఇలా 10 స్టిప్పులు ఉంటాయి అన్నీ ఈ ముక్కులో కొట్ట ముక్కులకి వెళ్తుంది. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో. వాసన ఆయన గిఫ్ట్ లేని కొత్త చూడు. ఆయన గిఫ్ట్ లేని కొత్త ఆయన పేరేం పేరట అట్లున్నావు.
కంట్రీగా మళ్ళీ ఏంటిది తెల్లగడ్డ చూసిరా మస్తు కనబడుతుంది ఇప్పుడు విత్ బొట్టు తెల్లగడ్డ వచ్చింది అజ్జా అయిపోయింది పనిష్మెంట్ ఓకే అయినా కానీ కనబడుతుంది తెల్లగడ్డ చాలా ఎన్ని ఉన్నాయి 1 2 3 4 కదిలెత్తాను మేలగా 6 7 ఉన్నాయా దరిద్రానికి నాకు గది అవుతుంది వీడి వస్తుంది కావచ్చు తెల్లగా అయినా మస్తు అయినా బాబాయ్ ఇట్లే కూడా రోజు వాసన కమ్మ వస్తున్నావు తాగి బేగం తాడి నిన్నే వేసుకుంటాడు దయం ఎట్లుంటది అన్న 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 తెల్ల దయం ఎట్లుంటది కొంచెం కిందికి పనిష్మెంట్ రాసి పెట్టినట్టు ఫటోకటి మంచిగా పొడవు తీసుకో అరే నెక్స్ట్ దాంట్లో అరే అరే నెక్స్ట్ ఐటమ్స్ లలో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరినైతే లక్ మంచిగా లేదో ఎవడైతే అన్లక్కీయెస్ట్ ఫెలోనో వానికే అది వస్తుంది 4 మంచిగా ఉన్నాయిరా ఇది ఒక్కడే చలో ఇంకా పెద్దది జోలో చిప్లా ఒక 1% కాదు సరే మరి ఛాలెంజ్ చేద్దామా నీ ఒక జోలో చిప్పు తింటా నువ్వు 100 మిరపకాయలు తింటావా 1% కాదా ఇంకేంది మరి 1% 1% 100% కాబట్టి 100 మిరపకాయలు తింటావా గట్టెట్లా నువ్వు 1% కాదా ఎక్కువ మరి అవి 1% కాదనవా బొట్టు పెట్టిడు మంచిదే ఇప్పుడు వచ్చేసి మచ్చగాడు సో చూద్దాం వీనికి ఏదో వస్తుంది ఏం కదా లాస్ట్ రౌండ్ మధ్య రావాలి ఇది అదే నేను చెప్పినట్టే వచ్చింది నెక్స్ట్ అయిపోయి నోరా ఏంద్రా అది ఏమన్నారా ఈ ప్లేస్ కో అందరూ ఒక్కరు రెండా ఒకటే అబ్బా ఆయో మొత్తం వచ్చేసినాయి బాబాయ్ ఇంకేంది నువ్వేం చెప్తున్నావు వెనక నెత్తిరేసావు అంత కన్నా భయ్యా బొమ్మ కావాలా అబ్బా అమ్మ కొంచెం వస్తాయా ఇప్పుడు దీనికి ప్రతిసారి 2 రౌండ్ల మంచి ఐటమ్స్ వచ్చినాయి ఇప్పుడు మంచి ఐటమ్స్ ఉన్నాయి విన్నారు ఒక పని చేయరు సపరేట్ ఒకటి తీసేసి ఇది పెట్టుర్రి మళ్ళా ఎందుకు వేస్ట్ గట్లుంటా నాకొచ్చింది నాకు అంతే ఇచ్చారా మచ్చా ఇచ్చా ఎట్లుంటా తినరా ఫోన్ తిరా తిను సూకర వచ్చా సూకర అరే నీకు అన్ని స్వీట్ వస్తాయి కదా ఒకటిరా నాన్నకి నీకు ఇస్తుంది ఇగో అనేది నిట్టాను కలుమయ్యి కళ్ళెందుకు చిప్స్ ఇలా పస లేదు బ్రో ఇక ఏదైనా సరే నువ్వు ఒకటి తీసేయి రెండింటిలో ఏదో ఒకటి బాగా ఒకటి తీసుకుంటా అయిపోతుంది అంతే ఇక నీకేం కావాలి కాంప్రమైజ్ దానికి ఎందుకు వాని విజ్ఞానికి నీకేం కావాలి గిన్నె అడుగుతాడు అదే సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్
డు నాట్ పుల్ ది రాంగ్ రోప్ ఛాలెంజ్ అని చెప్పేసి ఛాలెంజ్ అయితే చేసినా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. ఈ రోజు యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చేసి అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్. ఒకవేళ మళ్ళీ కండక్ట్ చేస్తే అన్ని నెక్స్ట్ లెవెల్ పనిష్మెంట్స్ కావచ్చు, లైక్ కరెంట్ షాక్ అదొకటి ఒకటి ఉన్నాయి మన దగ్గర. అవన్నిటిని యూజ్ చేసి మళ్ళీ అయితే కండక్ట్ చేస్తాము. దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది సీక్వెల్ లాగా. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఏం ఛాలెంజ్ చేద్దామో కామెంట్ చేయరు. పక్కా.